హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. ఈరోజు చాలా ఈజీగా, సింపుల్‌గా ఎవరైనా చేసేసుకునే విధంగా కట్టె పొంగల్ చేసుకుందామండి. కమ్మనైన కట్టె పొంగలి చాలా రుచిగా ఉంటుంది. దానికి కావాల్సినవి నేను ఇక్కడ పెట్టుకున్నాను. అలాగే పెసరపప్పు, బియ్యం కూడా కావాలి. ఒక కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు 2 కలుపుకొని నేను ఇలాగా కడిగేసుకొని పెట్టుకున్నానండి. మంచినీళ్ళు పోసుకొని. నీళ్ళు కూడా ఒక 1:4 నేను 1:30 కప్పు తీసుకున్నాను. 1 కప్పు బియ్యము, అరకప్పు పప్పు తీసుకున్నాను. దానికి 6 గ్లాసుల నీళ్లు కొలుచుకొని పెట్టుకున్నాను. ఆ నీళ్ళతోటి చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను కుక్కర్‌లోనే చేసుకుంటానండి డైరెక్ట్‌గాను. అందుకని కుక్కర్ పెట్టుకున్నాను. నెయ్యి వేసుకునే చేసుకుంటాను. నెయ్యి వేసుకొని చేస్తే చాలా కమ్మగా ఉంటుంది. రుచి బావుంటుందనమాట. నెయ్యి వేడైన తర్వాత కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. అలాగే జీడిపప్పు ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. బాదాం ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను. ఒక ఎండుమిరపకాయ వేసుకున్నాను. తుంపకుండా వేసుకున్నా. అది మొత్తం ఇలా కలిపేసుకోండి. చక్కగా వేగాలి. మాడిపోకుండా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత తురుముకున్న అల్లం వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత జీలకర్ర కొంచెం ఎక్కువ మోతాదులో జీలకర్ర వేసుకోవాలి. అప్పుడే మన కట్టె పొంగలి రుచి చాలా బావుంటుందనమాట. ఎవరైనా చాలా సులభంగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ ఇంకా ఈజీగా అయిపోతుంది వాళ్ళకి. వన్ పాట్ రెసిపీ అనమాట. ఇలా వేయించేసుకోండి. వేగిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉంది కదా! ఆ బియ్యాన్ని నీళ్ళతో సహా దీంట్లో వేసేసుకుందాము. నేను కొలిచి పెట్టుకున్న నీళ్ళు ఈ గిన్నెలో సరిపోలేదనమాట. ఇంకొక గ్లాసు విడిగా కూడా పెట్టుకున్నాను. ఆ గ్లాస్ నీళ్ళు ఇప్పుడు దీంట్లో తొలిచేసి పోసేసుకుంటాను. ఇదిగోండి ఇలాగ మొత్తం అన్నీ నేను 1:4 కరెక్ట్‌గా చూసుకోండి. ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు నీళ్ళైతే ఖచ్చితంగా పడతాయి. కొద్దిగా ఇంకా జారుగా, లూజుగా చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఇంకో కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇట్లా బియ్యం వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, మీకు రుచికి సరిపడా మీరు ఎంతైతే చేసుకుంటున్నారో దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఒకసారి శుభ్రంగా ఇలా కలిపేసుకోండి. చాలా ఈజీయేనండి. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు. విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా చక్కగా వన్ పాట్ రెసిపీ అంటే ఇలా చేసుకోవచ్చు. పెసరపప్పు వేస్తాం కదా! చాలా హెల్తీ అనమాట. తొందరగా కూడా అయిపోతుంది. కుక్కర్ విజిల్ పెట్టుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేసేయండి. ఆపేసిన తర్వాత ఇదిగోండి మూత తీసి చూపిస్తున్నాను నేను. చూసారా ఎంత గుమగుమలాడిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. నేను ఈ రెసిపీ చా గోధుమ రవ్వతో చేశానండి. గోధుమ రవ్వతోటి కట్టె పొంగల్ చేశాను. చాలా హెల్తీగా. ఈరోజైతే రైస్ తోటే చేస్తున్నాను. ఇలాగ బ్రేక్‌ఫాస్ట్ కోసం చేశాను. ఎలాగూ చేశాను కదా! అని చెప్పి నేను దేవుడికి నివేదన పెట్టేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేశాననమాట. దీంట్లోకి ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి పుల్లటి పచ్చళ్ళు ఏదైనా కూడా చాలా బావుంటుంది. అందులోనూ ఈ మధ్యన నేను చేసిన ఉసిరికాయ రోటి పచ్చడుంది. ఆ రోటి పచ్చడి నంచుకొని తింటే ఎక్సలెంట్ అండి. చాలా చాలా సూపర్‌గా ఉంటుంది. పైన కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. మనం వేయించుకునేటప్పుడు ఇవన్నీ జీడిపప్పు ఇవన్నీ వేయించుకునేటప్పుడు నెయ్యి కొద్దిగానే వేసుకున్నాం కదా! ఇప్పుడు పైన అంతా అయిపోయిన తర్వాత పైన నెయ్యి వేసుకోవాలి. ఒక్కసారి మనం ఇదంతా కలిపేసుకున్న తర్వాత దేవుడికి నివేదన చేసుకునే మాటైతే కనుక పైన కొద్దిగా నివేదన చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసి నివేదన చేసుకోవాలి. ఇదండి మన కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. చాలా సులభం కదూ! ఈజీ కదూ! మీరు కూడా చేసేసుకోండి. చేసుకొని ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల్లు ఛానెల్‌లో వస్తూ ఉంటాయి. తప్పకుండా వాచ్ చేయండి. సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదిగోండి నేను ఇలాగా నీళ్లు పెట్టుకొని నైవేద్యం పెట్టేశాననమాట. ఇంతే. బాయ్. థాంక్ యూ.